Right, hi everyone. We will discuss the current affairs from the June 15th to the June 25th. Right. So the first one is starting with what Spandan campaign. So Spandan అనేది ఒక campaign launched by the what. So Chhattisgarh Police Department to protect the police personnel from the what depression and the stress. ఎందుకు లాంచ్ చేయాల్సి వచ్చిందంటే 50 మంది పోలీస్ పర్సనల్ చనిపోయినారు గడిచిన 2 సంవత్సరాలలో ఇన్ ద పాస్ట్ 2 ఇయర్స్ 50 పోలీస్ పర్సనల్స్ అనే వాళ్ళు ఛత్తీస్గఢ్లో చనిపోవడం జరిగింది. ఎందువల్ల అంటే స్ట్రెస్ వల్ల. ఒకరు అయితే కామన్ పీపుల్ మీద కూడా ఫైర్ చేయడం జరిగింది. ఎందువల్ల అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారో వాళ్ళకే తెలియదు. సో జనరల్గా ఏ పర్సన్ అయినా స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం చేసే యాక్టివిటీస్ మన కంట్రోల్లో ఉండవు. సో అందుకోసం అలా స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేయడానికి కోసం పోలీస్ పర్సనల్ సూసైడ్ చేసుకోకుండా కాపాడడానికి కోసం స్పందన అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది, క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది బై ద ఛత్తీస్గఢ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఛత్తీస్గఢ్ పోలీస్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూనియన్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ లాంచ్ ద వాట్ ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్. సో ఐజీఎక్స్ మీన్స్ నాట్ ఇంటర్నేషనల్, ఇండియన్. సో ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ which is the first nationwide online delivery of the what gas based trading platform. India's first nationwide online what gas based trading platform. అది మనం గుర్తుపెట్టుకోవాలి, గ్యాస్ బేస్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో ఏం చేస్తారు అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎ డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ that will allow the what buyers and sellers of the natural gas to trade both in the spot market and in forward market. So from the what Dahej, so Hazira in Gujarat and Kakinada in Andhra Pradesh. సో ఇవి ఇండియాలో ఉన్నటువంటి మేజర్ ఏంటంటే గ్యాస్ సెంటర్స్. ఒకటి దహేజ్ కానీ అజిరా కానీ ఇవి గ్యాస్ ఫీల్డ్స్ అనమాట గుజరాత్లో. అండ్ ఆల్సో వాట్ కాకినాడ, ఇవన్నీ పోర్ట్స్ ఏరియాస్ అనమాట, మామూలుగా పోర్ట్ ఏరియాస్ కూడా. సో గ్యాస్ ఉన్నటువంటి పోర్ట్ ఏరియాస్. అయితే వేరే కంట్రీస్ నుంచి మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో గ్యాసెస్ని, దాన్ని ఏం చేస్తాం, అలా రీగ్యాసిఫై చేసి మనం మార్కెట్లోకి అమ్ముతూ ఉంటాం అనమాట. సో ఇంపోర్టెడ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ ఇంపోర్టెడ్ దాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆన్లైన్లో అమ్మడానికి ఒక ఎక్స్చేంజ్ని స్టార్ట్ చేశారు. దాని పేరు ఏంటిది? సో ఐజీఎక్స్, ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్. ఈ ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్లో ఏం అమ్ముతారంటే సో ఇంపోర్టెడ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జీ అనమాట. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో సో దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తారనమాట వీళ్ళు. ఇంపోర్టెడ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో ఇండియాలో దొరికే న్యాచురల్ గ్యాస్ని అమ్మరు, కేవలం ఇంపోర్ట్ ఏదైతే చేసుకుంటున్నామో ఆ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఏదైతే గ్యాస్ ఉందో ఆ గ్యాస్ని ఇండియాలో ఎవరు కొనుక్కోవాలనుకున్నా కానీ నువ్వు డైరెక్ట్గా ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళి కొనుక్కోవడానికి మనకి అవకాశం ఉంది. ఆ ప్లాట్ఫామ్ పేరు ఏంటిది మనకి? ఐజీఎక్స్. IGX is incorporated as a wholly owned subsidiary of the IEX, which is India's energy market platform. IGX will be delivery based trading platform for the delivery of the natural gas. ఈ న్యాచురల్ గ్యాస్ ఇంపోర్టెడ్ న్యాచురల్ గ్యాస్కి మాత్రమే, ఇండియాలో ఉండే న్యాచురల్ గ్యాస్కి అప్లికబిలిటీ కాదు. ఇండియాలో ఉన్న న్యాచురల్ గ్యాస్ని గవర్నమెంటే డిటర్మైన్ చేస్తుంది రేట్ అనేది. కానీ ఇది ఏంటిదంటే ఇంపోర్టెడ్ ఏం చేస్తారు వాళ్ళు మార్కెట్లో డిజిటల్ ప్లాట్ఫామ్ లోపల ఇన్ని బ్రిటిష్ మిలియన్ యూనిట్స్ ఆఫ్ ద మనకి న్యాచురల్ గ్యాస్ అవైలబిలిటీ ఉంది, ఇంత ప్రైస్ అని కోట్ చేస్తారు. సో డిమాండ్ అండ్ సప్లై పరంగా మనకు ప్రైస్ అనేది డిటర్మైన్ అవుతుంది. దేనికి సంబంధించింది? ఇంపోర్టెడ్ది. సో కానీ డొమెస్టిక్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో దాన్ని అమ్మరు దాంట్లో. దీనికి సో ఎవరు డిసైడ్ చేస్తారో? గవర్నమెంటే డిసైడ్ చేస్తారు అనమాట ప్రైస్ అనేది. సో ఇక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్లో అయితే డిమాండ్ అండ్ సప్లై బేసిస్ పైన మనకు డిటర్మైన్ అవుతుంది. సో అలా గ్యాసెస్ నమ్మడానికి కోసం ఒక ఎక్స్చేంజ్ని కూడా స్టార్ట్ చేశాడు. సో దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? దహేజ్ కానీ, హజీరాలో ఉన్న గ్యాస్ ఇండస్ట్రీస్ కానీ, ప్లస్ కాకినాడ. నెక్స్ట్ మన గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ద వాట్ ఆర్టిఫిషియల్ అలయన్స్. సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ GPAI. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు ఆల్ తెలుసు, రోబోటిక్స్ కానీ, సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, రైట్. ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా, రైట్. సో ఇవన్నిట్లను కూడా డెవలప్మెంట్ చేయడానికి కోసం ఏం చేశారంటే ఒక అలయన్స్ ఫామ్ అయిపోయింది. ఇది ఫస్ట్ టైం అనమాట. సో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొన్ని కంట్రీస్ అందరు కలిసి ఒక అలయన్స్ ఫామ్ అయ్యారు. అలయన్స్ పేరు ఏంటిది? గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ద వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో రైట్. So India is joined as a what founding member to support the responsible and human-centric development and use of the what artificial intelligence. So India joined the league of the what ఈ అన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట దాంట్లో. ఇది గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ద వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కోసం. USA కానీ, UK కానీ, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, మెక్సికో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్ అండ్ అలాంగ్ విత్ వాట్ ఇండియా. సో ఇండియా కూడా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది GPA, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ద వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్. సో ఇంటర్నేషనల్ మల్టీ స్టేక్ హోల్డర్, రైట్. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ ఎవాల్వింగ్ ద వాట్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అరౌండ్ ద వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఛాలెంజ్. సో దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే దీనికి OECD, ఆర్గనైజేషన్ ఫర్ ద ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అనేది మనకి ప్యారిస్లో ఉంది. ఈ OECD ఏంటిదంటే సో 60 హైలీ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి దీంట్లో. ఈ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇది
ఓఈసీడీ అనేది. సో ఈ ఓఈసీడీ వాళ్ళే దాన్ని కూడా టేకప్ చేసినారు, దీన్ని GPAI. సో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పార్ట్నర్షిప్, ఒక అగ్రిమెంట్, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ ఆర్గనైజేషన్ కూడా ప్రమోట్ చేసేది వీళ్ళే. ఎవరు? సో ఓఈసీడీ ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉందన్నమాట. సో ఈ GPAI ఈజ్ సపోర్టెడ్ బై ద వాట్? సెక్రటరేట్, హోస్టెడ్ బై ద వాట్? ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏంటిది మరి? GPAI యొక్క సెక్రటరీ ఎక్కడ ఉందంటే ప్యారిస్లోనే ఉందని ఆన్సర్ పెట్టాలి. ఎందుకంటే దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? ఓఈసీడీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. సో GPAI హెడ్ క్వార్టర్ ఏమో ఇక్కడ చూడండి, GPAI విల్ బి సపోర్టెడ్ బై ద వాట్? సెక్రటరేట్. సో ఇన్ ద వేర్ ప్యారిస్. అండ్ ఎక్స్పర్టైజ్ సెంటర్స్ కూడా ఒకటి పెడతారంటే జస్ట్ అంటే ఊరికి మీటింగ్లు పెట్టుకోవడానికి ఒకటి మాంట్రియాల్లో. ఒరిజినల్గా దాని యొక్క హెడ్ క్వార్టర్ అయితే ఎక్కడ ఉంటుంది? ప్యారిస్లో ఉంటుంది. దేంది? GPAI. ఓఈసీడీ కూడా ఎక్కడ ఉంటుంది? ప్యారిస్లోనే ఉంటుంది, రైట్. ఐల్యాబ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఈ ఐల్యాబ్ అనేది మనకి ఇక్కడ పైన చూస్తే AMTZ అని కనిపిస్తుంది, AMTZ ఐల్యాబ్. సో వీళ్ళు తయారు చేశారన్నమాట దీన్ని. ఐల్యాబ్ అనేది సో ఇండియాస్ ఫస్ట్ మొబైల్ కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్. సో ఇండియాస్ ఫస్ట్ కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ పేరు ఏంటంటే ఐల్యాబ్ అంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ల్యాబ్ అనమాట. ఇండియా సెటప్ ద వాట్? ఫస్ట్ మొబైల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ టు బిట్ ద వాట్? గ్రోయింగ్ కండక్ట్ ద వాట్? కరోనా వైరస్. సో దాని పేరే ఐల్యాబ్ అన్నమాట. సో దాన్ని ఎవరు తయారు చేశారంటే ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్. కనిపిస్తుంది కదా ఇక్కడ పైన AMTZ, ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్. ఇది విశాఖపట్నంలో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్ అంటే మెడికల్ టెక్నాలజీ జోన్ అండి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ ఏదైతే ఉంది విశాఖపట్నంలో ఉంది. ఈ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు దీన్ని తయారు చేస్తారు, దీన్ని. సో మొబైల్ ల్యాబ్, ఈ మొబైల్ ల్యాబ్ పేరు ఏంటిది? ఐల్యాబ్. సో ఐల్యాబ్ సో ఇది ఇండియాస్ ఫస్ట్ ఏంటిది? మొబైల్ కోవిడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. సో విచ్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద వాట్? సో ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ డోమ్ ఆఫ్ ద వాట్? విశాఖపట్నం. సో ల్యాబ్ పేరు ఏంటిది? ఐల్యాబ్. నెక్స్ట్ డిజర్టిఫికేషన్ అండ్ ద డ్రాట్ కండిషన్స్. ఏవైతే డిజర్టిఫికేషన్, వరల్డ్ డే టు కంబాట్ ద డిజర్టిఫికేషన్. సో ఇది ఎవ్రీ ఇయర్ అనేది మనకి June 17th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఏంటిది? వరల్డ్ డే టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ అండ్ ద డ్రాట్. ఎవ్రీ ఇయర్ ఈ June 17th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. దిస్ ఇయర్ థీమ్ వచ్చేసి ఫుడ్, ఫీడ్ అండ్ ద ఫైబర్. సో ఫుడ్, ఫీడ్ అండ్ ద ఫైబర్ దట్ లింక్స్ బిట్వీన్ ద వాట్? కన్జంప్షన్ అండ్ ద వాట్? ల్యాండ్. సో ల్యాండ్కి మన కన్జంప్షన్కి, పీపుల్ యొక్క కన్జంప్షన్ మధ్యన లింక్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుందని ఈ ఇయర్ ఈ థీమ్ తోటి సెలబ్రేట్ చేసుకున్నాం. ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఇస్ ద వాట్? ఫుడ్, ఫీడ్ అండ్ ద ఫైబర్. సో ఎవ్రీ ఇయర్ June 17th ద వరల్డ్ డే టు కంబాట్ ద వాట్? డిజర్టిఫికేషన్ అండ్ ద డ్రాట్. అంటే ల్యాండ్ అనేది డిజర్ట్గా కన్వర్ట్ అవ్వకుండా ఏం చేయాలి? ఆపాలి అన్నమాట. సో దాన్ని టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ అని చెప్తుంటాం. సో June 17th దిస్ ఇయర్ థీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన 1995 నుంచి సో సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. దిస్ ఇయర్ అయితే ఫుడ్, ఫీడ్, ఫైబర్. నౌ జన్ ఔషధి సువిధ శానిటరీ నాప్కిన్. ఈ జన ఔషధి కేంద్రాస్ ఏంటిదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 2008 నుంచి స్టార్ట్ చేసింది. ఏంటి? జన ఔషధి అంటే పీపుల్స్ మెడికల్ స్టోర్ అనమాట. ప్రైవేట్ మెడికల్ స్టోర్లు కాకుండా మన గవర్నమెంట్ అనేది మెడికల్ స్టోర్లు పెట్టి చాలా తక్కువ రేటుకే, సో మార్కెట్లో ఉన్న రేటు కన్నా 50% తక్కువ రేటుకే సో మనకి మెడిసిన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. 2018 నుంచి ఇలా పెడుతూ ఉన్నారు ఇవి జన ఔషధి కేంద్రాస్. ఇప్పుడు ఇండియా మొత్తంలో పెట్టాలని అనుకుంటున్నారు చాలా వరకు. సో 673 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్లలో పెట్టాలనుకుంటున్నారు. ఇవి ఇప్పటివరకు చాలా డిస్ట్రిక్ట్లలో ఉన్నాయి ఇప్పటివరకు ఇది జన ఔషధి కేంద్రాస్. సో ఈ జన ఔషధి సువిధ శానిటరీ వీళ్ళు ఏం చేశారంటే, జన ఔషధి అనేది గవర్నమెంటే కదా మెడికల్ హాల్స్ ఇవి. సో వీళ్ళు ఒక నాప్కిన్ లాంచ్ చేశారనమాట. సో శానిటరీ నాప్కిన్ బీయింగ్ మేడ్ అవైలబుల్ టు ద వాట్? 6300 ప్రధానమంత్రి భారతీయ సో ఔషధి పరియోజన కేంద్రాస్. సో మినిమం ప్రైస్ ఆఫ్ ద వాట్? 1 రూపీ పర్ ద పాడ్. సో మామూలుగా మార్కెట్లోకి వెళ్తే అయితే 3 రూపీస్ టు 8 రూపీస్ ఉంటుంది, కానీ వీళ్ళైతే 1 రూపీకి అమ్ముతున్నారు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకి? గవర్నమెంట్ మెడికల్ హాల్స్లో దొరుకుతాయి. గవర్నమెంట్ మెడికల్ హాల్ అంటే దాని పేరు ఏంటిది? జన్ ఔషధి కేంద్రాస్ అంటాం. సో దానికోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఇది ప్రధానమంత్రి భారతీయ సో జన్ ఔషధి పరియోజన అని. యాక్చువల్లీ 2018 నుంచే ఉంది. సో మనకి జన ఔషధి కేంద్రాస్ అని ఉంటాయి బయట మెడికల్ హాల్స్, అవి గవర్నమెంట్ రన్ చేస్తే దాంట్లో దొరుకుతాయి అనమాట. సో శానిటరీ నాప్కిన్ ఎంత? 1 రూపీస్ పర్ ప్యాడ్ అనమాట. మామూలుగా అయితే 3 to 8 రూపీస్ ఉంటాయి మార్కెట్లో. సో అలా మనకి ఇది తీసుకురావడం జరిగింది. సో రైట్. సో జన ఔషధి కేంద్ర దట్ ఈస్ ఆక్సో బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్ ఫర్ ద వాట్? ఉమెన్ ఇన్ ఇండియా. సో సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ద 4th June 2018 to the 10th June 4.6 crores of the sanitary napkins have been sold. సో ఒక 1 week గ్యాప్లోనే మనకి 5 కోట్ల శానిటరీ నాప్కిన్స్ అమ్మడం జరిగిందంట. సో జన ఔషధి కేంద్రాస్ లోపల అది గవర్నమెంట్ చెప్తుంది మనకి. సో రైట్. నెక్స్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మనకు తెలుసు ఏదైనా ఫారెన్ కంట్రీ వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో రైట్. సో మనకి ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ FPI.
సో అదే స్టాక్ ఎక్స్చేంజ్లో కాకుండా మిగతా ఏరియాస్లో పెడితే దాన్ని ఏమంటాం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అది సింపుల్ డిఫరెన్షియేషన్. సో మన ఇండియాకి ఇది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యూనిక్యాడ్. సో యూనిక్యాడ్ ప్రకారం ఈ యూనిక్యాడ్ ఏం చెప్తుందంటే ఇండియా అనేది లాస్ట్ గడిచిన సంవత్సరంలో 2019 సంవత్సరంలో 51 బిలియన్స్ ఆఫ్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్తుంది వీళ్ళ రిపోర్ట్ ప్రకారం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం $49 బిలియన్, కానీ ఈ యూనిక్యాడ్ ప్రకారం ఎంత $51 బిలియన్ అని చెప్తున్నాం మనం. సో దట్ ఈస్ ఇండియా వాజ్ ద వాట్ సో వరల్డ్స్ 9th లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ ద వాట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విత్ హౌ మనీ $51 బిలియన్. సో ఎంత ర్యాంక్లో ఉంది? 9th ర్యాంక్లో ఉందన్నమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి, 9th ర్యాంక్. నెక్స్ట్, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫర్దర్ ఈజ్డ్ ద ఫండ్ ఆఫ్ ద వాట్ రైజింగ్ నామ్స్ ఫర్ ద వాట్ ఫిల్మ్స్. సో ఏం చేశారంటే ఒక టైం పీరియడ్ని తగ్గించడం జరిగిందనమాట, ఒక సీలింగ్ని పెంచడం. సెబీ హాజ్ అలౌడ్ ద కంపెనీస్ టు మేక్ ద వాట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ విత్ ఇన్ ద గ్యాప్ ఆఫ్ ద వాట్ 2 weeks. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అంటే జనరల్గా మనకి ఏమంటామంటే, సో ఎవరైతే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ప్రైవేట్ వాళ్ళకి షేర్స్ అమ్ముకోవడం అనమాట. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక కంపెనీ అనేది ప్రైవేట్ వాళ్ళకి షేర్స్ అమ్ముకుంటే దాన్ని ఆ విధంగా చెప్పొచ్చు మనం, ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ఆర్ ప్రైవేట్ ప్లేస్మెంట్ అని అలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. సో దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఏదైనా ఒక కంపెనీ షేర్స్ అమ్మడానికి ఒకసారి షేర్స్ అమ్మిందంటే మళ్ళీ 6 months తర్వాత షేర్స్ అమ్మడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని 2 weeks కోసం తగ్గించేశారు అనమాట. 6 months నుంచి 2 weeks తగ్గించడం జరిగింది కొత్తగా షేర్స్ అమ్మడానికి. సో ఏ మెథడ్లో అమ్మడానికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అనేది ఒక మెథడ్ అనమాట మనకి, రైట్. సో అట్లా అనమాట. ఐపీఓ ఏమంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అని, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అని, అలా రకరకాల మెథడ్స్ ఉంటాయి మనకు షేర్స్ అమ్మడానికి. ఇది ఒక మెథడ్ అనమాట. మెథడ్ పేరు ఏంటిది? క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్. ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అనే మెథడ్కి ఒక 6 months to 6 months గ్యాప్ ఉండేది. సో దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు 2 weeks తగ్గించారు. ఈ 1 yearకి ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కాబట్టి ప్రతి కంపెనీస్కి డబ్బులు అవసరం కాబట్టి ఈ 6 months గ్యాప్ని కాస్త 2 weeksకి తగ్గించడం జరిగింది. దట్ వాజ్ నెంబర్ 1 పాయింట్. అండ్ నెంబర్ 2 పాయింట్స్ ఏంటిదంటే, సో ప్రమోటర్స్ కెన్ ఇంక్రీజ్ దేర్ స్టేక్ ఇన్ దేర్ కంపెనీస్ టు ద ప్రిఫరెన్షియల్ అనౌన్స్మెంట్స్ అప్ టు వాట్ 10% వితౌట్ ట్రిగరింగ్ టు ద వాట్ ఓపెన్ ఆఫర్. సో కంపెనీ ఏం చేస్తారంటే మామూలుగా అయితే ఎవరికైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ ఇష్టమైన వాళ్ళకి కానీ కొన్ని షేర్స్ అమ్ముకుంటూ ఉంటారు. ఒరిజినల్గా అయితే ఇంతకుముందు 5% మాత్రమే అమ్ముకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెబీనే పర్మిషన్ ఇచ్చింది. ఏంటిది? ప్రిఫరెన్షియల్ అంటే నీకు ఇష్టమైన వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఎంతవరకు? ఒక 10% లిమిట్ వరకు నీకు ఇష్టమైన వాళ్ళకి నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇంతకుముందు అంటే 5% అమ్ముకోవడానికి వీలు ఉండేది. సో ఇప్పుడు 10% వరకు నువ్వు అమ్ముకోవచ్చు. ఎవరికి? నీ ఇష్టమైన వాళ్ళకి. అంటే ఇష్టమైన వాళ్ళకంటే ఇక్కడ మన మీనింగ్ ఏంటిది? ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్స్ బై అప్ టు ద వాట్ 10%. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఎవరికి ఇస్తావు? నీకైతే ఎక్కువ ఎవరు డబ్బులు పెట్టుకుంటున్నారో నీకు తెలిసిన వాళ్ళు, నీకు ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటావు. దాన్ని ఏమంటాం మనం? ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్స్ అంటాం. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్స్ అప్ టు బై 10%. ఇంతకుముందు అయితే ఎంత ఉండే? 5% ఉండే, రైట్. ఇంతకుముందు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్రైవేట్ ప్లేస్మెంట్కి 6 months గ్యాప్ ఉండే. ఇప్పుడు ఎంత తగ్గించామా? 2 weeksకి తగ్గించారన్నమాట ఒక గ్యాప్. అంటే షేర్స్ అమ్మే మెథడ్స్ అనమాట అవి. ఈ రెండు కూడా ఏవైతే మెజర్ తీసుకున్నారో 5 to 10% ఇంక్రీజ్ చేయడం కానీ 6 months నుంచి మనకి 2 weeks తగ్గించడం కానీ ఇవన్నీ కూడా ఈ ఫినాన్షియల్ ఇయర్కి మాత్రమే అప్లికేబుల్ అనమాట. సో ఈ ఫినాన్షియల్ ఇయర్కే 2020-21, రైట్. నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది ఎవరికి? ఎంటర్ప్రైజ్ ఆఫ్ ద వార్డ్ మినిస్ట్రీ ఆఫ్ ద వార్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ కింద పనిచేస్తుంది ఇది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళ కింద పనిచేసేది నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వీళ్ళు ఏం చేశారంటే ఒక పీపీఈని కిట్ని తయారు చేయడం జరిగింది. దాని పేరు ఏంటిదంటే నవరక్షక్. అది ఇంపార్టెంట్. వాట్ ఈజ్ నవరక్షక్? నవరక్షక్ ఈజ్ ఏ వాట్? ఏ పీపీఈ, రైట్. So that is these manufacturers put together what planning to mass production of the what more than 10 millions of the PPC of the what year. సో ఎందుకు ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది అంటే చూద్దాం. సో ఈ నవరక్షక్ అనేది ఒరిజినల్గా ఎవరు తయారు చేశారు? నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తయారు చేశారు వీళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే ఇండియాలో ఉన్నటువంటి 5 మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్కి ఏం చేశారంటే పర్మిషన్ ఇస్తున్నారనమాట. కొన్ని మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇచ్చేసి మీరు కూడా వీటిని తయారు చేయండి అని, ఏవి పీపీఈ కిట్స్ని తయారు చేయండి అని. ఒరిజినల్గా వీళ్ళు తయారు చేశారు, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇనిషియల్గా. ఇప్పుడు అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి కూడా లైసెన్స్ ఇస్తున్నారు. ఒక 5 MSMEస్కి లైసెన్స్ ఇచ్చేసి సో మీరు కూడా తయారు చేయండి. ఎందుకంటే ఇండియాలో సప్లై పెరగాలి కాబట్టి డాక్టర్స్ వీళ్ళకి పీపీఈ కిట్స్ అవైలబిలిటీ లేదు కాబట్టి సో వాళ్ళకి పెంచడానికి కోసము అలా చేస్తున్నారు అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే 10 million PPEs per year అనేది ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. అంటే టార్గెట్ పెట్టుకున్నారు అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద వాట్ నవరక్షక్ పీపీఈ హ్యాస్ బీన్ డెవలప్డ్ యాజ్ ఇన్నోవేషన్ సెల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ నవల్ మెడిసిన్స్. సో అశ్విని హాస్పిటల్ ముంబైలో డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు కొన్ని MSMEs కూడా ఇచ్చారు. సో ఆ MSMEs కూడా దాన్ని ఏం చేయొచ్చు? మనం ప్రొడక్షన్ చేయొచ్చు అనమాట, రైట్. 10 millions ప్రొడక్షన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
సో నీరా అనేది మనకి తెలుసు మనకి. సో పామ్ ట్రీ నుంచి మనకి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఇవన్నీ కూడా పామ్ ట్రీస్కి మనకి ఇక్కడ సో పాట్ కుండ కట్టేస్తూ ఉంటారు. సో సూర్యోదయం కాకముందు మనకి దీంట్లో ఏముంటుంది, దాని నుంచి వచ్చే మిల్క్ ఏదైతే ఉంటుందో పామ్ ట్రీ నుంచి అదంతా కూడా సో మనకి పాట్లో మనం కలెక్ట్ చేస్తూ ఉంటాం. దాన్ని ఏమంటాం మనం నీరా అని చెప్తుంటాం, రైట్. సో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, సో KVVCH ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినారు. దాని పేరు ఏంటిదంటే నీరా. సో యూనిక్ ప్రాజెక్ట్ టు ప్రొడ్యూస్ ద నీరా అండ్ ద పామ్ జాగర్ ఇన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏం చేసిందంటే నీరా అండ్ పామ్ జాగర్ ఏదైతే ఉందో దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్కి సో చేయాలని ట్రై చేస్తున్నారు అనమాట ఇప్పుడు. సో ఇక్కడ మనకి సో దనావు ఇన్ ద పాల్ఘర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద మహారాష్ట్ర. సో నీరా అనేది ఏంటిది, ద ప్రాజెక్ట్ దట్ aims at promoting of the Neera as a substitute to the soft drinks while creating the self-employment to the Adivasis and traditional paddy trappers. Neera is extracted from the palm trees before the sunrise, a nutrient-rich drink consumed in the many states. సో అది ఇంటర్నేషనల్ మార్కెట్ చేయాలనుకుంటున్నారు. సో ఇండియాలో మొత్తం 10 కోట్ల వరకు మనకి పామ్ ట్రీస్ ఉన్నాయి. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు ప్లాన్ చేశారు, కానీ బట్ అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నీరా అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది మహారాష్ట్రలో. ఎవరు స్టార్ట్ చేశారన్నది ఇంపార్టెంట్. ఎవరు? ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఇక్కడ మహారాష్ట్రలో. ఏ ప్రాజెక్టు? నీరా అంటే ఏంటిది, ఏటి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, పామ్ ట్రీస్ నుంచి మార్నింగ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. మిల్క్ లాగానే ఉంటుంది. దాన్ని వేరే కంట్రీస్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టామన్నమాట ఇప్పుడు, రైట్. సో మౌంటైన్ స్ట్రైక్ క్రాప్స్. సో ఇది సపరేట్ అనేది మన ఇండియాలో ఉన్నటువంటి ఒక మిలిటరీ ఫోర్స్ అనమాట. ఈ మిలిటరీ ఫోర్స్ ఏంటిదంటే మౌంటైన్ స్ట్రైక్ కాప్స్ అనమాట. వీళ్ళు ఏంటిదంటే వీళ్ళు మౌంటైన్స్ ఎక్కడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. సో విత్ ఇన్ ద కొన్ని హవర్స్ ఆఫ్ టైంలోనే కొన్ని మౌంటైన్స్ని ఎక్కిస్తూ ఉంటారు. వీళ్ళకి దాంట్లో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారనమాట ఈ మౌంటైన్ కాప్స్. సో ఇప్పుడు ఇండియా చైనాకి మధ్యన యుద్ధం జరుగుతుంది కాబట్టి అక్కడ అంతా కూడా మౌంటైన్ ఏరియాసే కాబట్టి దీని గురించి మళ్ళీ ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. ఒరిజినల్గా అయితే ఇండియాలో 2013లోనే ఇలా మౌంటైన్ స్ట్రైక్స్ అనే ఒక పోలీస్ ఫోర్స్ని తయారు చేయాలని ప్లానింగ్లో ఉండింది 2013 నుంచే. సో ఆల్రెడీ మనకి పానగర్ అనే ఏరియా లోపల ఆల్రెడీ 17 కార్ప్స్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ శాంక్షన్ మీద 2013లో ఒక 17 మందిని తయారు చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు 2013లో. ఆ తర్వాత మళ్ళీ అలాంటి ఫోర్స్ని తయారు చేయడానికి కోసం 2017 అండ్ 18 నుంచి కూడా ప్లాన్ చేస్తున్నారు, కానీ మనకి ఇంకా ప్లాన్ చేయలేదు. ఒక 17 మందితోటి ఒక బెటాలియన్ అయితే తయారైంది. సో ఇప్పుడు ఏమైందంటే తయారు చేశారు 2013 నుంచి. వీళ్ళంతా కూడా మౌంటైన్స్ ఎక్కడంలో ఎక్స్పర్ట్స్ అనమాట. కానీ ఇప్పుడు ఏంటిదంటే సో ఇండియాతో చైనాతో యుద్ధం జరగడానికి అవకాశాలు లేవు, బట్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ వీటి యొక్క అవసరం వచ్చింది. అందుకోసం ఇంకా ఎక్కువ మొత్తంలో మనం మౌంటైన్ స్ట్రైక్ కాప్స్ని ఇండియాలో డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని వందల మంది, కనీసం ఒక 600-700 మంది అన్నా ఉండాలి ఇలాంటి వాళ్ళు. సో అప్పుడే మనకి మౌంటైన్స్లో ఒకవేళ యుద్ధం చేసే అవకాశం వచ్చినా మనం వేరే కంట్రీస్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందన్నమాట, రైట్. సో ఇది ఐలాబ్ ఇంతకుముందు చెప్పాము, ఇండియాస్ ఫస్ట్ కోవిడ్ అది అవసరం లేదు. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియా అనేది మనకి నాన్ పర్మనెంట్ మెంబర్ అయిందని చెప్తున్నాం మనం రీసెంట్గా. అందరూ చూసే ఉంటారు న్యూస్లో. ఇండియా హ్యాస్ సెలెక్టెడ్ యాజ్ నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫర్ ద టర్మ్ ఆఫ్ ద 2021 and 22 years. 183 ఓట్స్ వేశారు మనకి ఇండియాకి. 193 మెంబర్స్ ఉంటే 183 ఓట్స్ వేశారు. చాలామంది ఇండియా ఎలక్ట్ అయిందని చదువుకుంటారు, కానీ ఎగ్జామినేషన్లు అంతా ఈజీగా అడగడం అది అందరికీ తెలుసు. ఇండియాతో పాటు వేరే ఏ కంట్రీస్ కూడా ఎలక్ట్ అయ్యాయి అనేది ఇంపార్టెంట్. ఇండియాతో పాటు ఐర్లాండ్, మెక్సికో, నార్వే 4 కంట్రీస్ నామినేట్ అవ్వడం జరిగింది. ఇండియా, ఐర్లాండ్, మెక్సికో, నార్వే. ఇండియా, ఐర్లాండ్, మెక్సికో, నార్వే ఈ 4 కంట్రీస్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఇండియా ఒకటే గుర్తుపెట్టుకుంటే కాదు, ఏ పీరియడ్కి 2020 కాదు 21-22 పీరియడ్కి, అంటే సో నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి 2021. యాక్చువల్గా ఏంటిది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 మెంబర్స్ ఉంటారనమాట. ఈ 15 మెంబర్స్లో 5 మెంబర్స్ పర్మనెంట్ ఉంటారు. వాళ్ళని ఎవరు తీసేయడానికి లేదు, జీవితాంతం అట్లనే ఉంటారు 5 మెంబర్స్, ఎవరు తీయరు వాళ్ళని. ఇంకా 10 మెంబర్స్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరంటే సో వీళ్ళకి 2 years టర్మ్ ఉంటుంది అనమాట. సో యునైటెడ్ నేషన్స్లో ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నిటికీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవ్రీ 2 yearsకి ఒకసారి మనకి టర్మ్ వస్తూ ఉంటుంది అనమాట, రైట్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అది పోతూ ఉంటుంది మనకి టర్మ్. సో అలా మనకి ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 2 years ఉంటుంది. ఆ 2 years ఇప్పుడు ఇండియా 2 years అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ కంట్రీ ఉంటే ఆ కంట్రీకి వెళ్తుంది అనమాట జనరల్గా. సో అలా 2 yearsకి ఒకసారి సో ఇది మారుతూ ఉంటుంది అనమాట. ఈ 10 మెంబర్స్ మారుతూ ఉంటారు, కానీ ఈ 5 మెంబర్స్ పర్మనెంట్ మెంబర్స్ మారారు, ఎప్పటికీ అలానే ఉంటారు. వాళ్ళు ఎవరు? చైనా, ఫ్రాన్స్, రష్యా అండ్ యునైటెడ్ కింగ్డమ్స్ అండ్ యూకే. సో యూకే అండ్ యునైటెడ్ స్టేట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 5 పర్మనెంట్ మెంబర్స్. ఈ 10 మెంబర్స్ 2 yearsకి ఒకసారి మారుతూ ఉంటారనమాట. ఇప్పుడు మనము ఇండియా కూడా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇండియాతో పాటు నార్వే, ఐర్లాండ్, మెక్సికో కూడా ఎలక్ట్ అవ్వడం జరిగింది. 4 countries ఈ ఇయర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 2 years టర్మ్స్కి ఎలక్ట్ అయింది. సో ఇప్పటివరకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద టైం జపాన్ 11 సార్లు ఎలక్ట్ అయింది నాన్ పర్మనెంట్ మెంబర్గా, 11 సార్లు.
దాని తర్వాత బ్రెజిల్ 10 సార్లు. ఇండియా అనేది ఇది 8వ సారి అనమాట. నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎలక్ట్ అవ్వడం అనేది 8వ సారి. ఇండియా ఎంత ఉంటుంది టర్మ్ 2 ఇయర్స్ ఉంటుంది. ఇక నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 10 మెంబర్స్. పర్మనెంట్ మెంబర్స్ 5 మెంబర్స్. టోటల్గా 15 మెంబర్స్. మనకు తెలుగులో మనం మామూలుగా అంటాం కదా మైథలాజికల్, శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదని. అట్లాగే ప్రపంచంలో ఎక్కడ ఏం జరగాలన్నా దానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిలే పర్మిషన్ ఇవ్వాలి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మిషన్ ఇవ్వకుంటే అది జరగదు. ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నారు కదా, 5+10. సో దీంట్లో కనీసం 11/15 తోటి ఏదైనా పర్మిషన్ ఉంటేనే అది జరుగుతుంది అనమాట. ప్రపంచంలో ఏ డిసిషన్ అన్నా ఇంప్లిమెంట్ చేయడానికి కనీసం 11/15 మెంబర్స్ ఒప్పుకోవాలి. ఆ 11/15లో కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. 5 మెంబర్స్ కంపల్సరీ ఒప్పుకోవాలి పర్మనెంట్ మెంబర్స్. అంటే 11 = 5+6. ఆ 5 మెంబర్స్ ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఏ 5 మెంబర్స్? 5 పర్మనెంట్ మెంబర్స్ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి, +6 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఒప్పుకోవాలి. అంటే టోటల్గా ఎంత? 11 అవుట్ ఆఫ్ 15 కంట్రీస్. అలా ఏదైనా డిసిజన్ తీసుకుంటేనే అప్పుడది ప్రపంచంలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఏది? 11/15 = 5+6. రైట్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎగ్జామ్ పర్పస్లో. ఇండియా ఎన్నోసారి? ఇది 8th టర్మ్. సో ఇండియా అనేది 8th టర్మ్. పీరియడ్ ఎంత? 2021 నుంచి 22 వరకు. ఇండియాతో పాటు ఎవరు ఎలక్ట్ అయ్యారు? సో ఇండియా, ఐర్లాండ్, మెక్సికో, నార్వే. సో వీళ్ళంతా కూడా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జామ్ పర్పస్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. టర్మ్ అనేది 2020, 2021, 2022కి. సో రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియా అనేది ప్రీవియస్గా 1951లో, 67లో, 72 కానీ, 77 కానీ, 84 కానీ, 91 కానీ, 2011 and 12. సో ఇప్పుడు 2021, 22కి. సో 8th టైం అనమాట ఇండియా అనేది ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. రైట్, ఖేలో ఇండియా. సో ఏదైతే ఈ ఖేలో ఇండియా అనేది ఉందో, సో ఇండియా మొత్తంలో ఖేలో ఇండియా సెంటర్స్ని సో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని మన రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ అనౌన్స్మెంట్ చేశాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ ద ఖేలో ఇండియా సెంటర్స్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అక్రాస్ ద కంట్రీ. సో ప్రతి కంట్రీలో ప్రతి డిస్ట్రిక్ట్లో ఈ ఖేలో ఇండియా సెంటర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఖేలో ఇండియా సెంటర్స్ ఏంటిదంటే వాళ్ళందరికీ ఆ స్పోర్ట్స్ లోపల ట్రైనింగ్ ఇవ్వడానికి గ్రాస్ రూట్ ప్రతి డిస్ట్రిక్ట్ లోపల ఒక ఖేలో ఇండియా సెంటర్ ఉంటే దానికి గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది. ఆ గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా ఎవరికైతే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి? కోచింగ్ ఇవ్వాలి. మరి ఇవి ఎవరు పెట్టచ్చు అంటే ఇంతకుముందు నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళు కానీ, లేదంటే ఇంతకుముందు కోచ్గా ఉన్న వాళ్ళు కానీ, ఇంతకుముందు ఏమైనా మెడల్స్ విన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఖేలో ఇండియా సెంటర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చు అనమాట. సో రైట్, సో ద ఆర్గనైజేషన్ విచ్ హాస్ బీన్ ప్రమోటింగ్ ద స్పోర్ట్స్ ఫర్ ద 5 years విల్ ఆల్సో ఎలిజిబుల్ టు ఇష్టాబ్. రైట్, సో ఇట్ కేఎస్సి. ఏ ఆర్గనైజేషన్ అయితే గత 5 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తుందో వాళ్ళు కూడా కేఎస్సిని పెట్టుకోవచ్చు. లేదంటే ఇంతకుముందు కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకోవచ్చు. లేదంటే ఇంతకుముందు నేషనల్ ఎవరైనా మెడల్స్ గెలిచారా వాళ్ళైనా పెట్టచ్చు ఈ ఖేలో ఇండియా సెంటర్స్ని. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, ఫండింగ్ ఇస్తుంది. అట్లా ఇండియా మొత్తం ఎన్ని పెట్టాలనుకుంటున్నాం? 1000 పెట్టాలనుకుంటున్నాం. ఎక్కడెక్కడ? ప్రతి డిస్ట్రిక్ట్లో ఒకటి పెట్టాలనుకుంటున్నాం మనం. రైట్, నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ బోర్డ్. సో సివిల్ సర్వీసెస్ బోర్డ్ ఏంటిదంటే, సో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ లేదంటే ఒక ఐపీఎస్ కానీ ఏం చేస్తారు? ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ 6 నెలలు ఉంటాడు. 6 నెలల నుంచి మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు. అక్కడ ఉన్న పొలిటికల్ ప్రెజర్ని తట్టుకోలేక అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఊరికే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఊరికే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే వాడు ఈ డిస్ట్రిక్ట్ నుంచి కొత్త డిస్ట్రిక్ట్ వెళ్ళేసరికి ఆ కొత్త డిస్ట్రిక్ట్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటిది, అక్కడ ఉన్న ఎంఆర్ఓలు ఎవరు, అక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్ ఎవరు, వీళ్ళందరినీ తెలుసుకోవడానికి మళ్ళీ వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే వాడు ఏం పని చేయలేడు. వాడు ట్రాన్స్ఫర్ ఆ కొత్త ఏరియాకి ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ ఉన్న ఏరియాను అవగాహన చేసుకునేసరికి వాడు కొత్త ఏరియాకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు. దానివల్ల మనకు అడ్మినిస్ట్రేషన్ బాగా వీక్ అయిపోయి ఏం డెవలప్మెంట్ జరగట్లేదు ఇండియా. అందుకోసం మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చాలాసార్లు ఒక ఐపీఎస్ కానీ ఒక ఎస్పీలకు కానీ అంటే ఐపీఎస్లకు కానీ పర్టికులర్గా టెన్యూర్ ఉండాలి. ఒక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయిందంటే ఆ రాష్ట్రంలో కానీ లేదంటే ఆ డిస్ట్రిక్ట్లో కానీ 2 years ఆఫ్ ద టెన్యూర్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఒక ప్లేస్లో 2 years అనేది ఉండాలి. సో దానికోసం ఒక సివిల్ సర్వీసెస్ బోర్డుని ఏర్పాటు చేయాలని ఎప్పుడో సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఇప్పుడు పంజాబ్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేసింది. పంజాబ్ గవర్నమెంట్ హ్యాస్ నోటిఫైడ్ ద సివిల్ సర్వీసెస్ బోర్డ్ ఫర్ ద ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ అనమాట. సో దీంట్లో 3 ఉంటారు. ఒకడు ఆ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ కానీ, ఒకడు ఫినాన్షియల్ సెక్రటరీ కానీ, లేదంటే హోమ్ సెక్రటరీ కానీ ఎవరో ఒకరు ఉండొచ్చు. సో ఫినాన్షియల్ సెక్రటరీ కానీ హోమ్ సెక్రటరీ కానీ ఉంటారు యాజ్ ఏ మెంబర్స్, ఇద్దరు అనమాట. సో ఈ 3 ఎవరైనా ఇద్దరిని తీసుకోవచ్చు. చీఫ్ సెక్రటరీ అయితే కంపల్సరీ. సో నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ విత్ పర్సనల్ సెక్రటరీ ఇద్దరు. 3వ వ్యక్తి వీళ్ళు ఫినాన్షియల్ సెక్రటరీ కానీ లేదంటే హోమ్ సెక్రటరీ ఆఫ్ ద ఆ స్టేట్ కానీ ఉండొచ్చు. వీళ్ళు కలిసి డిసైడ్ చేస్తారు. కనీసం ఒక ఐఏఎస్ అనే వాళ్ళు ఒక ఏరియాకి ట్రాన్స్ఫర్ చేశారంటే కనీసం అక్కడ 2 years అన్నా ఉండాలి. అప్పుడే అట్లీస్ట్ మనకు కనీసం మినిమం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. 6 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ఏం డెవలప్మెంట్ జరగదు. కాబట్టి ఈ సివిల్ సర్వీసెస్ బోర్డు ఏం చేస్తుందంటే ఎవరినైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ సివిల్ సర్వీసెస్ బోర్డు అనేది అప్రూవల్ తెలపాలన్నమాట. సో ఇప్పుడైతే ఎవరు ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రికి ఏమనిపిస్తుంది కళలో వీడు ఓవర్ యాక్షన్ చేస్తుంటే తీసి పడాలంటే తీసి పడేస్తారు అంతే. కానీ ఇప్పుడు ఏంటంటే సివిల్ సర్వీసెస్ బోర్డుని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఇలా సివిల్ సర్వీసెస్ బోర్డు తీసుకొచ్చిన రాష్ట్రం ఇప్పుడైతే పంజాబ్ అనమాట. ఇండియాలో ఇలా సివిల్ సర్వీసెస్ బోర్డు ఇంకెక్కడా లేవు, ఇప్పుడు పంజాబ్ తీసుకురావడం జరిగింది. సో ప్రతి రాష్ట్రంలో ఉండాలి. దే కెన్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్ బిఫోర్ దట్ ఇఫ్ ఎనీ వన్ రికమెండ్స్ దేర్ ట్రాన్స్ఫర్ then the board will examine and it's then final authority is what చీఫ్ మినిస్టర్. సో చీఫ్ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేయమంటే ట్రాన్స్ఫర్ చేయరు. చీఫ్ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేయమన్నా కానీ ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది, సివిల్ సర్వీసెస్ బోర్డు దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ సివిల్ సర్వీసెస్ బోర్డు ట్రాన్స్ఫర్ చేయమంటేనే చీఫ్ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ లేకపోతే డైరెక్ట్గా అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. సివిల్ సర్వీసెస్ బోర్డు పర్మిషన్ ఇవ్వాలి. ద ఫైనల్ అథారిటీ ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్, అంటే వీళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత. నౌ ద యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ ప్రోగ్రామ్. ద యాక్టివ్ రెస్పాన్స్ అండ్ అవర్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ ప్రోగ్రామ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏషియన్ దిస్ ఏఐబిబి అని మనకి బీజింగ్లో ఉంది. సో ఈ బీజింగ్లో ఉన్న బ్యాంక్ ఏం చేసిందంటే మనకి $750 million సో మనకి లోన్ రూపంలో ఇస్తుందన్నమాట. దేనికోసం అంటే సో దీనికోసం ఒక ప్రాజెక్టు కోసం, ఇది యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ ప్రోగ్రామ్. COVID-19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది $750 million ఆఫ్ ద లోన్ ఇస్తుందన్నమాట. టు అసిస్ట్ ద ఇండియా టు స్ట్రెంథెన్ ఇట్స్ రెస్పాన్స్ టు ద వాట్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ ద COVID-19 పాండమిక్ అండ్ ద వల్నరబుల్ హౌస్ హోల్డ్స్. రైట్, అది అంతే. లోన్కి మించి దానికి ఏం ముచ్చటలేదు అక్కడ. సో ఓన్లీ లోన్ ఇస్తుంది, ఎంత $750 million, అది గుర్తుపెట్టుకోవాలి అంతే. సో ఎవరు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఉర్జిత్ పటేల్. సో ఇంతకుముందు ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇతను మనకి దీన్ని ఇప్పుడు దీనికి అపాయింట్ చేయడం జరిగింది చైర్మన్ ఆఫ్ ద వాట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ పబ్లిక్ ఫినాన్స్ అండ్ పాలసీ అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద పబ్లిక్ ఫినాన్షియల్ పాలసీ. సో ఇది 1976లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అనమాట ఇది. సో ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద 1956, రిజిస్టర్డ్ అండ్ ద వాట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1860లో ఇది కోఆపరేటివ్ సొసైటీ కింద రిజిస్ట్రేషన్ అయింది. 1976లో ఫౌండింగ్ చేస్తామన్నమాట. ఇది ఏం లేదనమాట, ఇది ఏంటిదంటే ఒక అడ్వైజరీ బాడీ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజరీ ఇస్తుంటుంది పాలసీస్ మీద. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పాలసీస్ మీద అడ్వైజరీలో ఇస్తుంటుంది. 1976లో ఇది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. సో ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ పబ్లిక్ ఫినాన్స్ అండ్ ద వాట్ పాలసీ. దీనికి చైర్మన్గా ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ మనకు ఉర్జిత్ పటేల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫర్ ద వాట్ ఎగ్జామినేషన్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ పబ్లిక్ ఫినాన్స్ అండ్ ద పాలసీ ఏ ప్రీమియర్స్ ఎకనామిక్ థింక్ ట్యాంక్. సో అంటే ఓన్లీ అడ్వైజరీ బాడీ అనమాట, గవర్నమెంట్కి అడ్వైజరీ బాడీ ఇస్తుంది. సో ఇట్ ఈస్ ఆటోనమస్ బాడీ సెటప్ జాయింట్లీ బై ద మినిస్ట్రీ ఆఫ్ ద ఫైనాన్స్ అండ్ ద ప్లానింగ్ కమిషన్ అండ్ ఇంక్లూడింగ్ సమ్ స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి ఎస్టాబ్లిష్మెంట్ చేశారనమాట. ఇది గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్స్కి కానీ సో ఫినాన్షియల్ మ్యాటర్ లోపల మనకి అడ్వైజర్స్ ఇస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించింది 1976లో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. దానికి చైర్మన్ ఎవరిని అలాగే చేస్తాం, ఉర్జిత్ పటేల్ని. సో నిఖిల్ రతి, సో ఇతను యూకేకి సంబంధించిన వాడు నిఖిల్ రతి. సో నిఖిల్ రతి ఏంటిదంటే మనకి మధ్యన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద వాట్ ఫినాన్షియల్ కండక్ట్ అథారిటీ. సో ఫినాన్షియల్ కండక్టింగ్ అథారిటీ. సో ఫినాన్షియల్ కండక్టింగ్ అథారిటీ ఏంటిదంటే మనకి యూకేలో ఉన్నటువంటి ఫినాన్షియల్ మార్కెట్లు అన్నింటిని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మనకి ఇండియాలో ఇప్పుడు సెబీ ఉందనుకో, సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ని కానీ, సో ఐఆర్డిఏ అనేది మనకి ఇన్సూరెన్స్ మార్కెట్ని కానీ ఇట్లా రెగ్యులేట్ చేయడానికి ప్రత్యేకమైన సపరేట్ బాడీస్ ఉన్నాయి. అట్లాగే మనకు యూకేలో ఏంటిదంటే ఫినాన్షియల్ కండక్ట్ అథారిటీ అనేది ఒకటి ఉంది. ఈ ఫినాన్షియల్ కండక్ట్ అథారిటీ ఏంటిదంటే యూకేలో ఉన్నటువంటి అన్ని ఫినాన్షియల్ మార్కెట్లు దీని కంట్రోల్లోనే ఉంటాయి. సో దీంట్లో ఈ ఫినాన్షియల్ కండక్ట్ అథారిటీ కంట్రోల్లో ఉంటాయి. ఈ ఫినాన్షియల్ కండక్ట్ అథారిటీకి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తాం. అతని పేరు ఏంటిది, నిఖిల్ రతి. సో ఇండియన్ ఆరిజిన్ పర్సనే. సో నిఖిల్ రతి ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద వాట్ లండన్ ఎక్స్చేంజ్ has been appointed as a what new chief executive of the what financial conduct authority which regulates the what UK financial assets in and also 59,000 financial services firms. So Nikhil Rath, very important question. నెక్స్ట్ ఆషాఢి బీచ్. ఆషాఢి బీచ్ అంటే ఇక్కడ చూడొచ్చు మనకి గుజరాత్లో ఉన్నటువంటి కచ్ ఉమెన్ అనమాట వీళ్ళు. సో కచ్, గుజరాత్లో కచ్ రీజియన్ ఏదైతే ఉందో సో ఆషాఢి బీచ్ అనేది ఆ కచ్ ప్రాంతంలో సెలబ్రేట్ చేసుకునే మనకి సో న్యూ ఇయర్ అనమాట ఆషాఢి బీచ్. ఆషాఢి బీచ్ ఈజ్ ద వాట్ అబ్జర్వ్డ్ ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద వాట్ శుక్ల పక్ష అండ్ వ్యాక్సింగ్ ఫేజ్ ఆఫ్ ద వాట్ మూన్ ఆషాఢ మంత్ విచ్ ఈస్ ద ఎవ్రీ ఇయర్ ఇన్ ద కచ్ రీజియన్ ఆఫ్ ద గుజరాత్. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ న్యూ ఇయర్, సెలబ్రేటెడ్ యాజ్ ఎ వాట్ న్యూ ఇయర్, రైట్. నౌ సెంకాకు ఐలాండ్స్. సో ది సెంకాకు ఐలాండ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కర్సర్ మూవీ దగ్గర, ఇది సెంకాకు ఐలాండ్స్. సో ఇది ఇక్కడ బౌండరీ, ఇక్కడ ఏదైతే బౌండరీ ఉందో ఈ బౌండరీని అంతా కూడా చైనా క్లెయిమ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇది జపాన్, ఇది చైనా. సో దీనికి లెఫ్ట్ సైడ్ చైనా ఉంది, రైట్ సైడ్ జపాన్ ఉంది. సో ఈ చైనా ఏం చేసి, ఇది చైనా కదా, సో ఇక్కడ
ఈ చైనా ఏం చేస్తుందంటే ఇక్కడ వరకు బౌండరీ నాదే అని చెప్తుంది. సో ఇది చైనా బౌండరీ అనుకున్నప్పుడు ఈ ఐలాండ్స్ ఎవరి లోపలికి వెళ్తాయి, చైనాకి చెందుతాయి. ఒకవేళ జపాన్ అంటుంది ఇదే మాది బార్డర్, సో ఇదంతా కూడా బార్డర్ మాదే, సో కాబట్టి ఈ ఐలాండ్స్ మావే అని ఎవరు చెప్తున్నారు, జపాన్ చెప్తుంది అనమాట. సో ఈ ఐలాండ్స్ అనమాట, ఇదేమో జపాన్ క్లెయిమ్ చేస్తున్న లైన్, ఇదేమో చైనా క్లెయిమ్ చేస్తున్న, ఇటేమో జపాన్ ఉంది ఇక్కడ పైన, ఇక్కడేమో చైనా ఉంది. సో కాబట్టి సెంకాకు ఐలాండ్స్ అనేది డిస్ప్యూట్ బిట్వీన్ ద వాట్ చైనా అండ్ ద వాట్ జపాన్ అనమాట, చైనా అండ్ జపాన్. ఇక్కడ కింద ఏముంది మళ్ళీ తైవాన్ కూడా ఉంది ఇక్కడ. సో సెంకాకు ఐలాండ్స్ని సో దయోవు ఐలాండ్స్ కూడా అంటారు అనమాట. దీస్ ఐలాండ్స్ ఆర్ కాల్డ్ సెంకాకు ఐలాండ్స్ ఇన్ ద జపాన్ అండ్ దయోవు ఐలాండ్స్ ఇన్ ద వాట్ చైనా అండ్ తైవాన్. చైనా అండ్ తైవాన్ వాళ్ళు దీన్ని దయోవు ఐలాండ్స్ అని పిలుస్తారు, జపాన్ వాళ్ళేమో సెంకాకు ఐలాండ్స్ అని పిలుస్తారు అనమాట. సో ఈ రెండిట్ల కంట్రీస్ మధ్య డిస్ప్యూట్ జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ బౌండరీ లైన్ ప్రకారంగా, రైట్. కానీ లాజిక్గా చూస్తే ఇది ఎప్పటి నుంచో మనకు జపాన్ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి అవి జపానే, కానీ చైనా ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తుంది, అవి మావే అని చెప్తుంది. ఏవి సెంకాకు ఐలాండ్స్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ ద వాట్ అన్హాబిటెడ్ ఐలాండ్స్ ఇన్ ద వాట్ ఈస్ట్ చైనా సీలో ఉన్నాయన్నమాట మనకి. సో అది గుర్తుపెట్టుకోవాలి, సెంకాకు ఐలాండ్స్ ఆర్ ద సో ఈస్ట్ చైనా సీలో ఉన్నాయి మనకి, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ డిస్ప్యూట్ బిట్వీన్ ద వాట్ చైనా అండ్ ద వాట్ జపాన్కి మధ్యన డిస్ప్యూట్ జరుగుతుంది వాటికి సంబంధించి.